దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మీనరాశి వారికి మార్చ్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఇక్కడ స్టడీ చేసి మీకు చెప్పడం ఏంటంటే, ఇక్కడ చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి. సో దీనివల్ల ఫలితాలు ఏంటంటే, అండ్ మీ ప్రమోషన్ జాబ్లో కానీ అండ్ వ్యాపారంలో కానీ చాలా వరకు బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఎక్స్పాన్షన్స్ చేస్తారు, ప్రమోషన్స్ ఉంటాయి. చాలా ప్రమోషన్స్ మీరు ప్రయత్నం చేయండి, ఇప్పుడు అయిపోతుంది. విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు అనుకూలంగా మంచిగా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది, గుర్తింపు వస్తుంది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఏంటంటే గుర్తింపు రాగానే పదవి, సో అలాంటిది కూడా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉంటుంది. విద్యార్థులకు మన చదువులకు పోయే వారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. అబ్రాడ్ వెళ్ళే వారికి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న రుణాలు కానీ విదేశాలు వెళ్ళేవారు కూడా ఇప్పుడు ఫలిస్తుంది మీకు. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ కేసెస్, పిల్లలు కావాల్సిన వారు కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మంచిదే, అనుకూల పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా వరకు మంచిదే. కొత్త మిత్రుల చేత పరిచయాలు ఏర్పడితే దానివల్ల కొంచెం బెనిఫిటే ఉంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ ఆరోగ్య విషయంలో, పిల్లల విషయంలో కొంచెం ఆరోగ్యంగా పిల్లల అనారోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది, ఎంత బిజినెస్ ఉన్నా ఇక్కడ చాలా వరకు దుబారా ఖర్చులు అవ్వడం వల్ల కొంచెం మానసికంగా, అంటే మీ కంట్రోల్లో లేకుంటే కొంచెం ఖర్చు అవ్వడం వల్ల కొంచెం బాధపడతారు. ఏ పనైనా పట్టుదలతో సాధించాల్సిన అవసరం ఉంటుంది, ఏదైనా. అండ్ బంధువులతో విభేదాలకు వెళ్ళకుంటే దూరంగా ఉండండి. ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి. అండ్ ప్రయాణాలందు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము పగడము, కనకపుష్పం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా మీకు అడ్వైజబుల్. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 6, 9, 10, 13, 16 ఇది మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించిన డేట్స్ ఏంటంటే 1, 3, 7, 8, 11 ఈ తేదీలు సూటబుల్ కాదు. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకుంటూ మీరు మీ జీవితాన్ని ప్రణాళిక చేసుకోండి. పైన చెప్పిన రత్నాలు పగడము, కనకపుష్పాన్ని రత్నాలు ధరించండి. అండ్ లాజికల్గా కూడా ఆలోచించండి. ఇలా సమస్య జాతకం ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందంటే ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉండాలి. ఎట్లా మీరు వంతు బాధ్యతగా అవి చేయాలి. దేవుడు శాస్త్ర ప్రకారంగా రత్నాలు పెట్టుకోవాలి. ఇంకా శాస్త్రంలో ఏమేమి ఉంటాయి, పూజలు పునస్కారాలు ఏముంటాయి. తర్వాత ఇక్కడ మనం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ. అండ్ ఈ టైమింగ్స్ కూడా మీరు ఇవి పాటిస్తే చాలండి. మీకు హాయిగా ఈ మంత్ అనేది సుఖదాయకంగానే ఉంటుంది. ఇది నేను చాలా వరకు పాటిస్తూ చాలామందికి మా సర్కిల్లో చెప్తున్నాం కాబట్టి దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఏ వివరాలు కావాలంటే మీరు నెంబర్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఉంటాయి, నో హాలిడే. అండ్ టెస్టింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ మీకు సుపీరియర్ క్వాలిటీ రత్నాలు కూడా ఇక్కడ మాదాపూర్లు ఉంటాయి. అట్లా అని బేగంపేట, కూకట్పల్లిలో ఉండేవని కాదు, అక్కడ కూడా ఉంటాయి. కాకపోతే లిటిల్ బ్రాంచ్ ఆఫీసెస్ అవి కొంచెం దీన్ని హెడ్ ఆఫీస్కి చేసినాం. హెడ్ ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఏ ఫీల్డ్లో ఉన్న వారికి హెడ్ ఆఫీస్లో కొంచెం మోర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయో మాదాపూర్లో అట్లా మోర్ ఫెసిలిటీ. తర్వాత మీరు బేగంపేటలో కానీ కూకట్పల్లిలో కానీ రింగు, పెండెంట్, జెమ్ స్టోన్స్ డెలివరీ చేయమంటే డెలివరీ చేస్తాం. సో ఈ విధంగా మల్టిపుల్ వివరాలు ఫెసిలిటీస్ అంటూ ఉన్నాయి. అదే దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మీరు నంబర్ వీడియో ద్వారా కూడా మీ జాతకాన్ని స్టడీ చేసి మీకు ఇదే రత్నం, ఇప్పుడు నేను చెప్పిన రత్నాలే పడతాయి. ఇండివిజువల్గా కూడా కొన్ని సందర్భాల్లో మారే అవకాశం ఉంటుంది. సో ఇదే పడుతుందా, వేరేది పడుతుందా అని కూడా డీప్ అనాలిసిస్ చేస్తాం. మీ బర్త్ చార్ట్ ఆధారంగా అక్కడ ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ఏంటి, ఏ డిగ్రీలో ఉన్నారు, సో దాని భావం ఎంత, సో ప్రాక్టికల్గా ఎట్లా, ఇవంతా చాలా డీప్ స్టడీ ఆఫ్ ద అస్ట్రాలజీ అండి. దట్ ఈస్ ఆల్ వీఆర్ గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది దివ్య డైమండ్స్లో. ఎప్పుడైనా గమనించండి, ఒక ఇండివిజువల్ స్కాలర్ కంటే ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇస్ మోర్ అథెంటిక్ అండ్ యాక్యురేట్ అని చెప్పొచ్చు. దట్స్ హౌ దివ్య డైమండ్స్ ఈస్ గివింగ్ ద అడ్వైజెస్ అండ్ నాలెడ్జ్ టు ద పబ్లిక్ అండి.